మన ఎంపీ కేంద్ర హోంశాఖ మంత్రులు బండి సంజయ్ అన్న గారి సారథ్యంలో పనిచేస్తున్నాను కాబట్టి 3వ వార్డుకు అత్యధిక నిధులు తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టండి. నిధులు తీసుకొచ్చి నీ వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నేను పదే పదే వేడుకుంటున్నాను. జై పువ్వు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 3వ వార్డు ఓటర్లందరినీ కూడా అక్క, అన్న, చెల్లి, తమ్ముడు నేనందరినీ కూడా పదే పదే వేడుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి సాన్నిధ్యంలో 3వ వార్డు అభ్యర్థిగా కమలం పువ్వు పైన నేను పోటీ చేస్తున్నాను. 3వ వార్డులో 10 రకాల సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లే కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, ఇక హైమాక్స్ లైట్లు, అన్ని రకాల సమస్యలకు ఇక్కడ వాటర్ స్ట్రక్ అయ్యి మెయిన్ రోడే కానివ్వండి, మెయిన్ రోడ్ వెనుక బ్యాక్ సైడ్ గల్లీలే కానివ్వండి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అన్నింటిలో కూడా నేను ముందుండి వాళ్ళ యొక్క కష్ట నష్టాలలో కూడా నేను ముందుండి పనిచేస్తానని 3వ వార్డు నుండి నేను పోటీ చేస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మహిళల యొక్క సమస్యలు కూడా ఉన్నాయి. ఒక వారం ఒకసారి దర్బార్ అని పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు మన దృష్టికి రావాలి. నేనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఇబ్బందులు ఏంటి అని తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి నేను ముందుంటాను. ఇక నేను ఆశయంతో వస్తున్నాను, నేను ఆశతో రావడం లేదు. నిరాడంబరమైన జీవితంలో మేము ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించిన నన్ను మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే కాదు, 18 years నుండి పార్టీలో కొనసాగుతూ నేను తెలంగాణ ఉద్యమం దగ్గర నుండి కూడా గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్ళి ఓట్లాడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నేను. అందరూ కమలం పువ్వు పైన ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని నేను 3వ వార్డు ఓటర్లందరినీ కూడా వేడుకుంటున్నాను. ధర్మం కై
భారతదేశం మెచ్చిందో భారత జనతా పార్టీని, హారతులిచ్చి కదలండో జై బీజేపీ అని గర్జించి. అన్యాయాన్నెదురించిందో అనేక రాష్ట్రములు గెలిచి, తెగించి తెచ్చుకుందాం రో తెలంగాణలో బీజేపీ. ప్రాణాలను సైతం అర్పించి తెచ్చుకున్న మన తెలంగాణలో పాపపు కొడుకులు పాలనకెక్కి పాతర పెట్టగ త్యాగపు గురుతులు. మరిగిన నెత్తురు గురుతులతో బండి సంజయ్ గదిలిండో, కమలం జెండను పైకెత్తి ముందుకు కదిలిండో. మరిగిన నెత్తురు గురుతులతో బండి సంజయ్ కదిలిండో, కమలం జెండను పైకెత్తి ముందుకు కదిలిండో. భారతదేశం మెచ్చిందో భారత జనతా పార్టీని, హారతులిచ్చి కదలండో జై బీజేపీ అని గర్జించి. అన్యాయాన్నెదురించిందో అనేక రాష్ట్రములు గెలిచి, తెగించి తెచ్చుకుందాం రో తెలంగాణలో బీజేపీ. పాలన కూటమి గట్టి దోచుకునే మన తెలంగాణలో ప్రాజెక్టులనే అడ్డుగా పెట్టి రాక్షస పాలన రాజ్యమేలగా. రాక్షస పాలననెదురించి అరవిందుడు గెలిచిండో, కార్యకర్తలది జయమంటూ వారి గుండెల నిలిచిండో. రాక్షస పాలననెదురించి అరవిందుడు గెలిచిండో, కార్యకర్తలది జయమంటూ వారి గుండెల నిలిచిండో. భారతదేశం మెచ్చిందో భారత జనతా పార్టీని, హారతులిచ్చి కదలండో జై బీజేపీ అని గర్జించి. అన్యాయాన్నెదురించిందో అనేక రాష్ట్రములు గెలిచి, తెగించి తెచ్చుకుందాం రో తెలంగాణలో బీజేపీ. సకల జనులంతా ఒక్కటి అయి సాధించిన మన తెలంగాణలో కారు గుర్తుకే సాధ్యపడినదని ఇరకాసుతో సర్కారు ఉరవడి. కోట్ల గొంతుల ప్రశ్నయ్యి రఘునందను కదిలాడో, ప్రశ్నించే తన గొంతుకు విజయ పట్టం గట్టామో. కోట్ల గొంతుల ప్రశ్నయ్యి రఘునందను కదిలాడో, ప్రశ్నించే తన గొంతుకు విజయ పట్టం కట్టామో. భారతదేశం మెచ్చిందో భారత జనతా పార్టీని, హారతులిచ్చి కదలండో జై బీజేపీ అని గర్జించి. అన్యాయాన్నెదురించిందో అనేక రాష్ట్రములు గెలిచి, తెగించి తెచ్చుకుందాం రో తెలంగాణలో బీజేపీ. ఉద్యమమే తన ఊపిరి చేసి తెచ్చుకున్న మన తెలంగాణలో చూసి ఓర్వక తన ఘనకీర్తి కబ్జాలని అపనిందలు వేయగా. బీజేపీ కాగడ నెత్తిండో ఈటెల రాజేందరుడు, విజయం మెట్టును ఎక్కిండో మన అందరి సోదరుడు. బీజేపీ కాగడ నెత్తిండో ఈటెల రాజేందరుడు, విజయం మెట్టును ఎక్కిండో మన అందరి సోదరుడు. భారతదేశం మెచ్చిందో భారత జనతా పార్టీని, హారతులిచ్చి కదలండో జై బీజేపీ అని గర్జించి. అందరికీ నా నమస్కారం. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి సాన్నిధ్యంలో 3వ వార్డు అభ్యర్థిగా కమలం పువ్వు పైన నేను పోటీ చేస్తున్నాను. 3వ వార్డులో 10 రకాల సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లే కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, పరిసరాల పరిశుభ్రత కానివ్వండి, ఇక హైమాక్స్ లైట్లు, అన్ని రకాల సమస్యలకు ఇక్కడ వాటర్ స్ట్రక్ అయ్యి మెయిన్ రోడే కానివ్వండి, మెయిన్ రోడ్ వెనుక బ్యాక్ సైడ్ గల్లీలే కానివ్వండి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అన్నింటిలో
కూడా నేను ముందుండి వాళ్ళ యొక్క కష్ట నష్టాలలో కూడా నేను ముందుండి పనిచేస్తానని మూడో వార్డు నుండి నేను పోటీ చేస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మహిళల యొక్క సమస్యలు కూడా ఉన్నాయి. ఒక వారం ఒకసారి దర్బార్ అని పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు మన దృష్టికి రావాలి. నేనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది, ఇబ్బందులు ఏంటి అని తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి నేను ముందుంటాను. ఇక నేను ఆశయంతో వస్తున్నాను, నేను ఆశతో రావడం లేదు. నిరాడంబరమైన జీవితంలో మేము ఉన్నాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించిన నన్ను మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే కాదు, 18 years నుండి పార్టీలో కొనసాగుతూ నేను తెలంగాణ ఉద్యమం దగ్గర నుండి కూడా గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్ళి ఓట్లాడిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నేను. అందరూ కమలం పువ్వు పైన ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని నేను 3వ వార్డు ఓటర్లందరినీ కూడా వేడుకుంటున్నాను. పువ్వు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 3వ వార్డు ఓటర్లందరినీ కూడా, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నేనందరినీ కూడా పదే వేడుకుంటున్నాను. మన ఎంపీ కేంద్ర హోంశాఖ మంత్రులు బండి సంజయ్ అన్న గారి సారథ్యంలో పనిచేస్తున్నాను. కాబట్టి 3వ వార్డుకు అత్యధిక నిధులు తీసుకొచ్చే బాధ్యత నా మీద పెట్టండి. నిధులు తీసుకొచ్చి నీ వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నేను పదే వేడుకుంటున్నాను. జై హింద్.